కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత నెల రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయనకు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల నమోదైన ఒక వివాదాస్పద కేసులో బండి భగీరథ్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన గత నెల రోజులుగా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో భగీరథ్ తరఫు న్యాయవాదులు మల్కాజ్గిరి కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై శనివారం కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ న్యాయస్థానం కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ రావడంతో కాగితపు ప్రక్రియ ముగిసిన అనంతరం బండి భగీరథ్ చెర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మే 16న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు హైకోర్టు మే 21న అనుమతించింది. ఆ తర్వాత ఆయన సాధారణ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేందుకు కోర్టు వెసులుబాటును కల్పించింది. బండి భగీరథ్ బెయిల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, బెయిల్ కి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇటు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. తనకు సంబంధించి అంటే ఈ వివాదం అంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. బండి భగీరథ్ తన మీద పడినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, ముందస్తు బెయిల్ కూడా తను వెళ్ళడం జరిగింది బండి భగీరథ్, కానీ ముందస్తు బెయిల్ నిరాకరించినట్టుగా తెలిసింది హైకోర్టు నుంచి. దాదాపు నెల రోజుల నుంచి కూడా బండి భగీరథ్ ఇటు చర్లపల్లి జైల్లోనే ఉన్నాడు. తను నెల రోజుల వరకు కూడా అక్కడే ఉన్నాడు. అయితే నిన్న బెయిల్ వచ్చినట్టుగా తెలిసింది. మల్కాజ్గిరి కోర్టుకు సంబంధించి బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తను బెయిల్ ఇచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళినట్టుగా వార్త అయితే అందుతా ఉంది. కానీ తను బయటకు వచ్చినటువంటి విజువల్స్ కావచ్చు, ఇంటికి వెళ్ళినటువంటి విజువల్స్ కావచ్చు, ఎక్కడ కూడా మరి సోషల్ మీడియా కావచ్చు, ఇటు మీడియా కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి మరి తనకు నిజంగా బెయిల్ వచ్చిందా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. కానీ పోలీసుల నుంచి అయితే ఒక అప్డేట్ వస్తూ ఉంది, బండి భగీరథ్కి బెయిల్ వచ్చిందనే దాని మీద కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే బండి భగీరథ్ సంబంధించి కూడా గతంలో పిటిషన్దారుల బాలిక ఎవరైతే ఉందో తన మీద లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు అనే దాని మీద కూడా మే 8 రోజున ఇటు పేట్ బషీపాగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. ఆ తర్వాత కేసు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా పోలీసులు ఒకసారి చూసుకొని అది నిజమా, ఆరోపణలు ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద కూడా అటు బాలికని విచారించినటువంటి నేపథ్యం కనిపించింది. విచారించిన తర్వాత నిజ నిర్ధారణ ఓకే అయిన తర్వాత బండి భగీరథ్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆ తర్వాత తన కోసం గాలింపు చర్యలు కూడా చేసినటువంటి నేపథ్యాలు మనం చూసాము. తను పరారులో ఉన్నట్టుగా తెలిసింది. దాదాపు 10 రోజుల వరకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అనంతరం ఇటు బండి భగీరథ్ దొరికిపోయాడు అనే దాని మీద ఇటు బండి భగీరథ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులుగా చెప్పినటువంటి నేపథ్యం. కానీ పోలీసులు మాత్రం మేమే పట్టుకున్నాం అనే దాని మీద కూడా గతంలో ఇదంతా కూడా చూసాము. దాని తర్వాత బండి భగీరథ్ని ఎక్కడెక్కడైతే బాలికకు సంబంధించినటువంటి దాని మీద అగత్యానికి పాల్పడ్డాడో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడం, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మొదటగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మొదటిసారిగా వారు ఎక్కడైతే కలిశారో ఆ రోజు ఏం జరిగిందనే దాని మీద కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా తిరిగినటువంటి ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 4 ప్రాంతాల్లో కూడా బండి భగీరథ్ని డైరెక్ట్గా తనని లైవ్లో తీసుకెళ్లి విచారించినటువంటి నేపథ్యం. అప్పుడు ఏం జరిగింది, ఏం చేశారన్న దాని మీద కూడా బండి భగీరథ్ని విచారించారు. బండి భగీరథ్తో పాటు తన స్నేహితులను ఒక 5 మెంబర్స్ని కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఫోన్లు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే దాని మీద కూడా డేటా ద్వారా కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత రిమాండ్కి వెళ్ళాడు. రిమాండ్కి వెళ్ళిన దాదాపు నెల రోజుల నుంచి కూడా
తను పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి జైల్లోనే ఉన్నటువంటి చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. అయితే ముందస్తు బెయిల్ కోసం కూడా బండి భగీరథ్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇటు తను అరెస్ట్ కాకముందు ముందు నుంచే కూడా తను హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యం కనిపించింది. తనకు సంబంధించిన కరుణాసాగర్ ఎవరైతే న్యాయవాది ఉన్నాడో తను కూడా వాదనలు వినిపించాడు. బండి భగీరథ్ సంబంధించి తను ఎట్లాంటి లైంగికలకి పాల్పడలేదు, తన మీద వస్తున్నటువంటి కేవలం ఆరోపణలు ఇక్కడ హనీ ట్రాప్ చేస్తా ఉన్నారు, తను ఒక కేవలం కేంద్ర మంత్రి కొడుకు అనే దాని మీదనే కక్ష పెట్టుకొని ఆ ఒక మంచి పేరున్నటువంటి నాయకుడు కొడుకు మీద ఇట్లా టార్గెట్ చేశారనే దాని మీద ఇక్కడ హనీ ట్రాప్ జరిగిందనే దాని మీద కూడా న్యాయవాది కూడా వాదనలు వినిపించాడు. ముందస్తు బెయిల్ కావాలంటే కూడా అరెస్ట్ కాకముందు నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ హైకోర్టు దాన్ని తిరస్కరించడంతో సో ఎట్టకేలకు తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసాము. కానీ ఇప్పుడు తనకి ఈ అతిపెద్ద కేసుగా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి దాంట్లో తనకి బెయిల్ రావడం దానిపైన కూడా చాలా మంది కొంత దీని మీద కేసులో ఏదో జరిగింది, తను కేవలం కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి చట్టాలను మానిపులేట్ చేశాడా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను మానిపులేట్ చేసి తనకి బెయిల్ మంజూరు చేయించారనే దాని మీద కూడా ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చినాక చాలా మంది నిపుణులు మాట్లాడుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా మనం ఒక విషయం ఆలోచిస్తే ఈ కేసుకు సంబంధించి ఏదైతే బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పలు సెక్షన్లకు సంబంధించి కూడా అసలు బెయిలే రాదు, దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ కేసులకి సంబంధించి గతంలో కొంతమంది ఫన్ బకెట్ భార్గవ్ అని కూడా మనం చూసాం, తన మీద కూడా కేసు అయినప్పుడు ఇప్పటికీ తను అదే జైల్లో ఉంటూ దాదాపు 5 సంవత్సరాలు గడిచింది అనుకుంటా, ఇంకా 10-15 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల పైన కూడా తను జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అదే కేసులు ఇక్కడ బండి భగీరథ్ కూడా ఇంప్లీట్ అయ్యాయి కాబట్టి తనకు కూడా 20 సంవత్సరాల పైగా జైలు శిక్ష తప్పదు అంటూ కూడా అందరూ భావించారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా కోడై కూసాయి బండి భగీరథ్కి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని దాని మీద. అయితే ఇప్పుడు సడన్ గా తను బెయిల్ రావడం, బెయిల్ నుంచి బయటకు వస్తున్నాడని వార్తలు రావడం, ఇదంతా కూడా తెలంగాణ సమాజం చాలా వరకు కూడా ప్రశ్నిస్తూ ఉంది. అక్కడక్కడ సోషల్ మీడియా మాధ్యమాల వేదికల ద్వారా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర మంత్రి కొడుకు ఉన్నాడు కాబట్టి వాళ్ళన్నిటిని మ్యానిపులేట్ చేశాడా, ఒక పేద బిడ్డకి బాలికకి న్యాయం చేయలేకపోతున్నాయా ఈ చట్టాలు, కోర్టులు, పోలీసులు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తా ఉన్నారు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. మరి దీనికి సంబంధించి అంటే నిజంగా ఏ సెక్షన్లో తనకు సంబంధించి బెయిల్ వచ్చింది ఏందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరికి తెలియనివ్వట్లేరు అని అంటే ఇది కొంత మరి మ్యానిపులేట్ చేశారనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చూస్తున్నాం. ఇటు వివిధ పార్టీలు కూడా ఆరోపిస్తా ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఏదో మ్యానిపులేట్ జరిగిందనే దాని మీద కూడా కింది స్థాయికి సంబంధించి ప్రజా నాయకులు, తెలంగాణకు ఉద్యమకారులు వారంతా కూడా దీని మీద వ్యతిరేకతతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఏ విధంగా బెయిల్ వస్తుందనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి చట్టాలు, న్యాయాలకు సంబంధించి వారు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బహిరంగంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇట్లా చాలా 20 సంవత్సరాల జైలుకి సంబంధించినటువంటి ఇంప్లీడ్ అయినటువంటి సెక్షన్లకు సంబంధించి మరి ఎందుకు బెయిల్ వచ్చిందని దాన్ని కూడా చర్చ వినిపిస్తా ఉంది. శ్వేత, చూడాలి మరి ఈ వివాదం ఎటు వెళ్తుంది. మెయిన్గా తను బెయిల్ నుంచి బయటకు వచ్చాడా, లేకపోతే చెర్లపల్లి జైల్లోనే ఉన్నాడా, వచ్చాడని వార్తలు ఎందుకు వస్తున్నాయి, వస్తే తను బయటకు వచ్చినటువంటి వీడియోలు కానీ, తన ఇంటికి వెళ్ళినటువంటి వీడియోలు, లేకపోతే చెర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వీడియోలు కానీ ఇదంతా ఎందుకు బయటికి రాలేదు, కేవలం వార్త ఎందుకే బయటకు వస్తుంది. ఇటు మల్కాజ్గిరి కోర్టు కూడా బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఎందుకు బయటికి రావట్లేదు అన్న దాని మీద కూడా చర్చ వినిపిస్తుంది. ఇంతకీ తనకు బెయిల్ వచ్చిందా, లేకపోతే ఓన్లీ పుకారే వస్తుందా అనే దాని మీద కూడా చర్చ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. శ్వేత, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.